హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన పెన్షనర్ల భేటీ అండి. కీలక నిర్ణయాలపై ఆనందంలో పెన్షనర్లు మరియు పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పదవి విరమణ అనంతరం ప్రశాంతంగా జీవనం గడపాల్సిన పెన్షనర్స్ నేడు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వారి బాగోగులు పట్టించుకునే వారే కరువయ్యారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వైద్య సదుపాయాల లేమి, ఆర్థిక ఇబ్బందులు వారిని నిరుత్సాహ స్థితిలోకి అయితే నెడుతున్నాయి. గాంధీనగర్లోని పెన్షనర్ల సంక్షేమ భవనంలో జరిగినటువంటి ఏపీ పెన్షనర్ల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. ఆరోగ్యశ్రీ అందని ద్రాక్ష, రియంబర్స్మెంట్ అందని సొమ్ము, పెన్షనర్ల ప్రధాన సమస్య ఆరోగ్య సంరక్షణ. ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేసినప్పటికీ అవి కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోతున్నాయని, వాటి ద్వారా సరైన వైద్యం అందడం లేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం లేని హెల్త్ కార్డులతో పెన్షన్ ఒక మాయలాగా మారింది అని వారు వాపోతున్నారు. అత్యవసర సమయాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరితే హెల్త్ కార్డులు చెల్లవని, నగదు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొందని వారు పేర్కొన్నారు. అనంతరం మెడికల్ రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే బిల్లులు నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని, దీనివల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. నెలకు ₹225 నుండి ₹300 వరకు హెల్త్ కార్డు కోసం చెల్లిస్తున్న ప్రయోజనం శూన్యమని, ఇది తమను మరింత ఆందోళనకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి వెంకటేశ్వర్లు, కార్యదర్శి జి ప్రభుదాస్ మాట్లాడుతూ, వృద్ధాప్యంలో వైద్యమే ప్రధాన ఆధారం, కానీ అది కూడా అందకపోవడం దారుణం. ప్రభుత్వం తక్షణమే స్పందించి హెల్త్ కార్డుల ద్వారా అన్ని ఆసుపత్రులలో నగదురహిత వైద్యం అందేలా చూడాలి. పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లును వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. అదనపు పెన్షన్పై అసంతృప్తి, పునరుద్ధరణకు డిమాండు. 2019లో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10%, 75 ఏళ్లు దాటిన వారికి 15% అదనపు పెన్షన్ మంజూరు చేసిందని, అయితే ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దానిని తగ్గించిందని లేదా నిలిపివేసిందని పెన్షనర్లు ఆరోపించారు. వయసు పైబడిన వారికి వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు ఎక్కువగా ఉంటాయని, కాబట్టి గతంలో మంజూరు చేసిన అదనపు పెన్షన్ తక్షణమే పునరుద్ధరించాలి అని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు ఒకలా, పెన్షనర్లకు మరొకలా. జిల్లా అధ్యక్షుడు డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి 6,300 కోట్లు విడుదల చేయడమే కాకుండా వారికి 7,500 కోట్ల బకాయిలను కూడా చెల్లించిన విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఇది హర్షణీయమే, కానీ అదే శ్రద్ధ పదవి విరమణ చేసి సమాజానికి సేవలు అందించిన పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ఎందుకు చూపడం లేదు? పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. పీఆర్సీ డిఏలపై స్పష్టత కరువు. పీఆర్సీ కమిషనర్ నియామకం, డిఏ బకాయిల మంజూరు, పదవి విరమణ వయసు పెంపు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంపై పెన్షనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వివి ప్రసాద్ మాట్లాడుతూ, ఈ విషయాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షనర్లకు న్యాయం చేయాలని అయితే డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ అనుభవాలు, కొత్త ప్రభుత్వంపై ఆశలు. ఈ రమేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారుగా 3,000 కోట్లు, 30,000 కోట్ల వరకు పెండింగ్లో ఉంచారని, నిరసన తెలిపే హక్కును కూడా కాలరాసి 3,000కు పైగా కేసులు నమోదు చేశారు. ప్రస్తుత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని బకాయిలు చెల్లించడంతో కొంత ఊరట లభించింది. ఇదే స్ఫూర్తితో పెన్షనర్లు అన్ని సమస్యలను పరిష్కరించి వారి వృద్ధాప్యానికి భరోసా కల్పించాలి అని అయితే కోరారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి. మొత్తం మీద పెన్షనర్లు తమ జీవన చరమకంలో గౌరవప్రదమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని, వారి సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి తక్షణమే పరిష్కార మార్గాలు చూపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి వృద్ధాప్యంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అయితే వారు పునరుద్ఘాటించారు.